హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రేయభిలాషి జేఎస్ బావజన్. ఇప్పుడు సమాజంలో నేటి యువత కానీ లేదంటే చిన్న పిల్లలు కానీ ఎలా తయారయ్యారంటే చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు బయట తెచ్చుకుంటున్నారు. వారికి ఆత్మహత్య అంటే చాలా ఈజీగా మారింది. అంటే చచ్చిపోవడమే మేలు అన్నట్టు తయారయ్యారు చిన్న చిన్న విషయాలకే. ఇది ఎందుకు అంటున్నానంటే తెలంగాణ రాష్ట్రంలోని ఒక గ్రామంలో 9 ఏళ్ల బాలుడు హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ ఉండేవాడు. అతనికి సెలవులు కావడంతో ఇంటికి వచ్చాడు. తండ్రి అతనికి హెయిర్ కట్ ఎక్కువైపోయిందని కటింగ్ షాప్కి తీసుకెళ్ళి తనకు నచ్చినట్టు కాకుండా తండ్రికి నచ్చినట్టు హెయిర్ కటింగ్ చేయించాడు. దాంతో ఆ బాలుడు తీవ్ర నిరాశకు గురయ్యి తనకు నచ్చినట్టు హెయిర్ కట్ చేయలేదని తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో పురుగుల మందును తాగాడు. ఈ ఘటనతో షాకు గురైన తల్లిదండ్రులు అతన్ని వైద్యశాలకు తరలించి 5 రోజుల పాటు చికిత్స చేయించారు. కానీ చివరికి ఆ బాలుడు కన్ను మూశాడు. చూసారా ఫ్రెండ్స్, నేటి పిల్లల పరిస్థితి ఎలా తయారైందో. చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకునే స్థితికి దిగజారారు. కాబట్టి తల్లిదండ్రులారా, పిల్లల పట్ల ప్రేమను చూపించండి, వారికి అర్థమయ్యేలా చెప్పండి. తస్మాత్ జాగ్రత్త. ఇంకా మరో విషయంలోకి వెళ్దాం. ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఎప్పుడు ఆయన అంతర్జాలంలో ఒక వీడియోను పెట్టి దానికోసం ప్రజలను అవగాహన కల్పిస్తుంటారు. అలాంటి వీడియోని ఈ మధ్య పోస్ట్ చేశారు. ఒక యువతి తన స్కూటీపై రోడ్డు దాటే సమయంలో ఇటు అటు చూసి మధ్యలోకి వచ్చి ఆపేసింది. ఎందుకంటే ఎదురుగా వస్తున్న యువకుడు ఎక్కడ తనని ఢీకొంటాడేమో అని. కానీ అటువైపు నుంచి వేగంగా వస్తున్న ఆ యువకుడు ఆ స్పీడ్లో తన ద్విచక్ర వాహనాన్ని కంట్రోల్ చేయలేక ఈ మహిళను వేగంగా గుద్దుకుంటూ దొర్లుకుంటూ పోయి రోడ్డుపై పడ్డారు. దీంతో వాళ్ళు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటనపై ఎవరిదో తప్పు మీరే చెప్పండి అని తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ట్వీట్ చేశారు. అలాగే మరో విషయానికి వెళ్తాం. ఒక ముసలావిడ అంటే వయసు పైబడిన మహిళ మెడలోని గొలుసుపై కన్నేశారు 2 ఆగంతకులు. వారు ఎట్టయినా ఆ గొలుసుని కాజేయాలని పన్నాగం పన్నారు. ఆ వృద్ధ మహిళ తన భర్తతో కలిసి తన గ్రామానికి వెళ్లేందుకు ఆటో ఎక్కి కూర్చుంది. ఇదే అదనుగా భావించిన ఆ యువకుడు పరిగెత్తుని వెళ్ళి ఆ మెడలోని గొలుసుని లాక్కొని ద్విచక్ర వాహనంపై సిద్ధంగా ఉన్న మరో యువకుడిపై కూర్చున్నారు. ఇద్దరు ద్విచక్ర వాహనం స్టార్ట్ చేస్తుండగానే ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు వారిని ఢీకొంది. దీంతో షాక్కు గురయ్యారు వారు. ఈ ఘటనలో వారు గాయాలు పాలు కాకపోయినా ఇద్దరు ఎక్కడ దొరికి దెబ్బలు తింటామని తలా దిక్కు పారిపోయారు. ఈ ఘటనతో తేరుకున్న ఆ వృద్ధ మహిళ వారిని వెంబడించి పట్టుకోవడానికి ప్రయత్నించి చివరికి వారికి ఆ బండి దొరికింది. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో జరిగింది. ఈ 3 విషయాలపై మనం ఈ వీడియోలో చూద్దాం. రహదారిపైకి వచ్చి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని చూసి పక్కకు నిలిపిన యువతిని అదే ద్విచక్ర వాహనం వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో 2 తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ వీడియోని తెలంగాణ స్టేట్ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరూ రహదారిపైకి వచ్చిన తర్వాత రహదారి భద్రతా నియమాలను తప్పక పాటించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. హర్యానా రాష్ట్రంలోని ఒక గ్రామంలో 2 యువకులు ఓ మహిళ మెడలోని గొలుసును లాక్కొని పారిపోయే సమయంలో వారికి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనతో షాకు గురైన 2 లేచి తలా దిక్కున పారిపోయారు. ఆ మహిళకు ఆ చైన్ దొరక్కపోయినా ఆ దొంగల ద్విచక్ర వాహనం దొరికింది. దీంతో స్థానికులు ఆ దొంగలను వెంబడించినా వారు దొరకలేదు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా చింతగూడెంలో 9 ఏళ్ల బాలుడు తనకు నచ్చిన రీతిలో హెయిర్ కట్ చేయించలేదని అలికి పురుగుల మందు తాగాడు. చివరకు 5 రోజుల తర్వాత వైద్యశాలలో కన్ను మూశాడు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర దుర్భూతికి గురయ్యారు.